వచ్చిందా? అడ్వెంచరా? ఇట్లాంటి అడ్వెంచరస్ ట్రిప్స్ ఎవరు చేయకండి. చేసినామా కానీ చేయకండి. భయం భయం భయం. హార్ట్ ఇట్లా చేతిలో పట్టుకొని నడవాలి. దగ్ 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 దగ్గమంటది. ఆగకూడదు మనం ఇక్కడ ఈ ప్లేస్లో. నడు. ఈ అడవిలో కర్ర పట్టుకొని నడుస్తున్నా. అడవుల్లో రాత్రిపూట తిరగాలంటే పక్క ఒక కర్ర, జాగ్రత్తగా అటు ఇటు చూసుకుంటా ఏ దారిలో వచ్చినాము ఏంది అన్నీ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. హ్యాండ్ స్టిక్. అసలుకే ఇది నేషనల్ ఫారెస్ట్, రెయిన్ ఫారెస్ట్లోకి వచ్చేసినాం ఆల్రెడీ మేము. ఇట్లా పోవాలా మనం ఇప్పుడు? ఎట్లానా? ఇట్లా పోవాలా? తెలుసా నీకు రూటు? ఎవరు గుర్తుందా? గాయ్స్ ఇప్పుడే ఇంకొక లొకేషన్కి రీచ్ అయినాము. ఈ లొకేషన్ పేరు వచ్చేసి రియాలిటీ బీచ్. ఇంకా కనిపిస్తుంది కదా అదే బీచ్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బీచెస్. ఇది ఒలింపిక్ నేషనల్ పార్క్ కిందకే వస్తుంది ఈ బీచ్ కూడా. సో బీచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది విత్ సన్ అండ్ ఆల్. కానీ చాలా విండిగా ఉంది, చాలా చల్లగా ఉంది. నో క్యాంపింగ్ ఇక్కడ. రియాల్టో బీచ్ బోర్డు ఉంది కదా, బోర్డు నుంచి రైట్ వైపుకి వస్తే ఇట్లా ఈ 2 హౌజెస్ ఉన్నాయి. ఇవి రెస్ట్ రూమ్స్. ఇక్కడ మ్యాప్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇట్లా ఎంటర్ అవుతున్నాం మేము. సో ఇదంతా పార్కింగ్ స్పాట్ ఇది. సో ఇన్ఫర్మేషన్ మ్యాప్స్ ఏవి కావాలని ఇక్కడ ఉన్నాయి. సో లెట్స్ గో. డిఫరెంట్గా ఉంటుంది బీచ్ మాత్రం. బ్లాక్ శాండ్ బీచ్ ఇది. గాయ్స్ ఒలింపిక్ నేషనల్ పార్క్ వచ్చేసినాము. ఇప్పుడే మేము రియాల్టో బీచ్ అది కవర్ చేసుకున్నాము. సో ఇది వెల్కమ్ సైన్ బోర్డ్. ఇది బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ లొకేషన్. ఇటువైపు వెళ్తుంటే కార్ పార్క్ చేయొద్దు అన్నారు, కానీ అటువైపు వెళ్తుంటే మళ్ళీ పార్క్ చేసుకోవచ్చు. సో నేను అక్కడ వెనకాల పార్క్ చేసిన కారు. సో ఇది బాగుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి వెనక్కి అటువైపు వెళ్తే రియాల్టో బీచ్ వస్తుంది. బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడే కవర్ చేసినాం అది. ఇక్కడ కొన్ని పిక్చర్స్ దిగుదామని ఇక్కడ ఆగినాము. రియాల్టో బీచ్ తర్వాత మేము సెకండ్ బీచ్కి వచ్చినాము. మ్యాప్స్ లో కూడా సెకండ్ బీచ్ ట్రైల్ ఏంటిది అంటే మీకు మ్యాప్ లో కూడా చూపిస్తుంది. సో బీచ్ ఎన్ని మైల్స్ అంటే జస్ట్ 0.8 మైల్స్. సేమ్ థింగ్ లైక్ అప్ అండ్ డౌన్ మనకి 2 కిలోమీటర్స్. మొత్తం స్లోప్స్ ఏముండవు జస్ట్ లైక్ స్ట్రైట్ వాకింగే, నడుచుకుంటూ వెళ్ళడమే, ఈజీ పీజీ. సో వెళ్ళిపోయి మీకు అక్కడ లొకేషన్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆ లొకేషన్ మీకు చూపిస్తాను. లెట్స్ గో. చీకటి అయిపోయింది ఆల్మోస్ట్ సన్సెట్, బట్ సన్సెట్ వ్యూ కవర్ చేద్దాము. లెట్స్ గో. ఎక్కేటప్పుడు కొంచెము, దిగేటప్పుడు కొంచెం స్టెప్స్ ఉన్నాయి, కానీ మిగతా అంతా ఫ్లాట్ ల్యాండ్. వీడియో బిగినింగ్లో ఏం లేదని చెప్పిన కదా, కాకపోతే బీచ్కి వెళ్ళేటప్పుడు మాత్రం దిగాలి, ఎక్కేటప్పుడు మళ్ళీ ఎక్కాలి. కొంచెం టాస్కే ఉంది 0.8 మైల్స్లో. కిందికి వెళ్తుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదే బీచ్ పాయింట్. ఇంకా దిగుతున్నాము. ఎక్కేటప్పుడు మాత్రం టాస్కే, ఇది కష్టం. ఇక్కడ ఆల్రెడీ చీకటి అయిపోయింది, బీచ్లో ఎవరు లేరంట, మేమే లాస్ట్. గాయ్స్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. మేము అసలు దీనికే ముందు రావాల్సింది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది, వర్త్ ఇట్. ఓ మై గాడ్, అన్బిలీవబుల్. సన్సెట్ అవుతుంది అక్కడ, మీకు కిందకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఎక్సలెంట్ వ్యూ పాయింట్ ఇదైతే. వావ్. మేము ఇందాక వెళ్ళిన బీచ్ ఇది సేమ్ బీచ్, కాకపోతే ఇది జస్ట్ డిఫరెంట్ డైరెక్షన్లో డిఫరెంట్ వ్యూ పాయింట్ అంతే. హియర్ ఈస్ ద వ్యూ గాయ్స్. వావ్. వ్యూ మస్తు ఉంది. వ్యూ మస్తుంది కదా, బాగా నచ్చింది నాకు ఇది. ఫస్ట్ దీనికి వస్తే బాగుండు, కానీ మాకు ఇది ఆన్ ద వేలే లేకుండే. మేము
పోర్ట్లాండ్కి వెళ్ళే వేలో ఇది ఉన్నది. బ్యూటిఫుల్ వ్యూ. ఎట్లుంది? అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుంటే చెట్ల మొత్తం చీకటే, నాకు భయం భయం కనిపించింది. బట్ వ్యూ మాత్రం సూపర్ ఉంది. యా సన్సెట్ కూడా అయిపోయింది. పైకి ఎక్కేటప్పుడు ఇది పరిస్థితి గాయస్, మొత్తం చీకటే. వెనకాల అది వ్యూ పాయింట్, ఇందాక మనం చూసిన రాక్స్. ఇట్లా టార్చ్ లైట్ వేసుకొని వస్తున్నాము. సో ఇది పరిస్థితి. చాలా కేర్ఫుల్గా అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాలి. చాలా మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళేటప్పుడు కార్ పార్కింగ్కి. సో జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇదంతా అడివే, ఇదంతా కూడా అడివే, కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మళ్ళీ ఎప్పుడైనా వస్తాం సమ్మర్లో. జస్ట్ 2 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ అంతే. సో ఈజీగా వెళ్ళి రావచ్చు. కాకపోతే ఈ స్లోప్స్ ఉండడం వల్ల మీకు ఇంకెక్కువ అనిపిస్తుంది. 3 మైల్స్ వెళ్ళిన, అదే 3 కిలోమీటర్స్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎత్తంపు లేకపోతే స్ట్రైట్ రోడ్ ఉంది అనుకోండి, 3-4 మైల్స్ అయినా కానీ పెద్ద ఏం కష్టం అనిపించదు. ఆగకూడదు మనం ఇక్కడ ఈ ప్లేస్లో. నడు. ఆల్మోస్ట్ వచ్చేసినాము. కార్ పార్కింగ్కి వెళ్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాము. ఈ అడవిలో కర్ర పట్టుకొని నడుస్తున్నా. సో ఎవరైనా ఇట్లా అడవుల్లో రాత్రిపూట తిరగాలంటే పక్క ఒక కర్ర, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సరే ఒక కర్ర పట్టుకొని జాగ్రత్తగా అటు ఇటు చూసుకుంటా ఏ దారిలో వచ్చినాము ఏంది అన్నీ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. మేము వెళ్ళేటప్పుడేమో లైక్ సన్సెట్ అని మాకు తెలుసు, వచ్చేటప్పుడు చీకటి ఉంటుందని కూడా తెలుసు. కాకపోతే మేము అట్లీస్ట్ సన్సెట్ వ్యూ కవర్ చేస్తామని ఇట్లా వచ్చినాము. సో ఆల్మోస్ట్ కార్ దగ్గరికి వచ్చేసినాము. హ్యాండ్ స్టిక్. అసలుకే నేషనల్ ఫారెస్ట్, రెయిన్ ఫారెస్ట్లోకి వచ్చేసినాము ఆల్రెడీ మేము. ఎట్లుంది? వచ్చిందా? అడ్వెంచరా? ఇట్లా పోవాలా మనం ఇప్పుడు? ఎట్లానా? ఇట్లా పోవాలా? తెలుసా నీకు రూటు? ఎవరు గుర్తుందా? వ్యూస్ నచ్చినాయా మీకు? వ్యూస్ నచ్చితే చెప్పండి గైస్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంక ఇలాంటి వీడియోస్ మేబీ వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఏమైంది? కార్ దగ్గరికి వచ్చేసి నాకు అనిపిస్తుందా? ఇట్లాంటి అడ్వెంచరస్ ట్రిప్స్ ఎవరు చేయకండి. అవునా? మేము చేసినాము కానీ చేయకండి. సన్సెట్ అని తెలిస్తే నెక్స్ట్ డే పోండి, కానీ ఆ రోజు మాత్రం పోకండి. ఎందుకు? భయం భయం భయం. హార్ట్ ఇట్లా చేతిలో పట్టుకొని నడవాలి. దగ్గమంటుంది. ఫుల్ చలి ఉంది, బ్రీజీ, చెవులు గడ్డ కట్టిపోయినాయి. ఫుల్ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. స్వెటర్లు, చెవులకి మఫ్లర్లు. చలికాలం అయితే పక్క, లేదంటే బయటికి కూడా రాలేదు ఆ చలికి. మొత్తం చెట్లు ఉంటాయి కాబట్టి ఘోరంగా చలి ఉంది. ఇవన్నీ వేసుకున్నా కానీ నాకు చెయ్యి పని చేయట్లే. ఫోన్ పట్టుకోవాలని గ్లౌజ్ ఇప్పినా, ఈ చెయ్యి పని చేయట్లే. ఇప్పుడు పోయి కార్లో కొంచెం సేపు హీటర్ ముందు పెట్టాలి, పెడితేనే పని చేస్తుంది. కానీ వ్యూ ఎట్లుంది? సన్సెట్ వ్యూ మాత్రం సూపర్ ఉంది. కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు పోతే ఇంకా బాగా. కానీ మనం ఎన్ని కవర్ చేసినాం దీనికంటే ముందు? ఒలింపిక్ నేషనల్ పార్క్ లో ఎన్ని కవర్ చేసినాం? రియాల్టో బీచ్ కవర్ చేసినామా? అది బాగుంది. అది బాగుందా? ఇంకా దగ్గర నుంచి ఇది ఇంకా బాగుంది. యాక్చువల్గా ఇదే ఫస్ట్ వస్తే అయిపోయింది. ఇది ఫస్ట్ వస్తే అయిపోగానే మళ్ళీ రివర్స్ వెళ్ళొద్దు. అది అవును, మనం ఇటు వెళ్ళాలి కదా, మనం ఇటు పోర్ట్లాండ్ వైపు వెళ్ళాలి. అవును. సో మనం ఆర్డర్ లో వెళ్తున్నాము. మేమైతే ఆల్మోస్ట్ మంచిగానే కవర్ చేసినాం. 3 ప్లేసెస్ అంటే నాట్ ఈజీ. మళ్ళీ వింటర్ టైంలో ఎప్పుడు 4కే సన్సెట్. మనం ఎప్పుడు వెళ్ళినాం? మనం 4:30కి వెళ్ళినాము లోపలికి. 5:25 అంతే కాదు, మనం 4:30కి వెళ్ళినాము. అవును కదా, 4:30 లోపలికి వెళ్ళాం. 5:25 అవుతుంది. 1 కిలోమీటర్ పోవడానికి 1 కిలోమీటర్ రావడానికి అంతేనా? కాకపోతే పోయేటప్పుడు కొంచెం స్లోప్ ఉంది. అట్లనే డౌన్స్ కూడా ఉన్నాయి అనుకో, అది వేరే విషయము. సో అదే కొంచెం ఇంకొక 1 మైల్ ఎక్కువ, ఇంకొక కిలోమీటర్ ఎక్కువ వేసుకోండి. 3 కిలోమీటర్లు మొత్తం అంతే కదా. డూవబుల్ ఇది యాక్చువల్లీ. కానీ వ్యూ మాత్రం ఎట్లుంది అసలు, వర్త్ ఇట్ అసలు. కాకపోతే మేము ఇక్కడ నుంచి ఇంకొక 100 మైల్స్ దూరం వెళ్ళాలి. నేను అనుకుంటున్నా మౌంట్ ట్రైనర్కి వెళ్ళాలి అని అనుకుంటున్నా, వాషింగ్టన్లోనే. అది కూడా నేషనల్ పార్కే. ఈ నైట్లో వెళ్ళినాము, ఏం భయమేమి ఉండదు మనకి. ఏముంటుంది, ఇది నేషనల్ ఫారెస్ట్.
మా అంటే అవి ఇవి జంతువులు ఉంటాయి, కర్ర పట్టుకోవాలి, లైట్ పట్టుకోవాలి, వస్తే గర్మాలే. మా అంటే వాటికి మనం నచ్చితే తింటాయి అంతేనా, ఉంటున్నాం పోతే పోయినాం అంతేనా. అంటే మనకి ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది. కావాలి సేఫ్టీ ప్రికాషన్స్ పక్కా పాటించాలి. పార్కింగ్ లాట్కి వచ్చేసినాం గాయస్, మాట్లాడుకుంటా మెయిన్ రోడ్కి వచ్చేసినాము. కనిపిస్తుందా, ఇగో లైట్ ఇది, ఇక మేము ఈ అడవి లోపలికి పోయినాం ఇట్లా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను నడవలేకపోతే మా ఆయన నన్ను డైవర్ట్ చేయడానికి వీడియో ఆన్ చేసి, లేదా నేను నడవలేను. సో ఇది అడవి, మేము పోయిన అడవి, ఇది మెయిన్ రోడ్డు. ఈ అడవి లోపలికి పోయినాం. అడవి మీకు కనిపించకపోవచ్చు, చీకటి ఉంది వెనకాల. సెకండ్ బీచ్ మాత్రం అదిరిపోయింది. నేను ఇంగ్లీష్ మూవీలలో ఫుల్ సినిమాలు చూసిన, అరే ఇట్లాంటి బీచ్ ఎట్లుంటుంది కొండల మధ్యలో అని అనుకున్నా. ఫస్ట్ టైం చూసిన, బట్ డే టైంలో చూడాలని మళ్ళీ ఉంది. పక్కా సమ్మర్లో మళ్ళీ వస్తాము, ఫుల్ ఎండలో వస్తాము. చాలా అంటే చాలా బాగుంది. హాలీవుడ్ మూవీస్లో చూసింది, డైరెక్ట్గా చూసే వరకు కళ్ళు దద్దరిల్లిపోయినాయి. చాలా బాగా అనిపించింది. ఒక సినిమా ఉంటుంది, సినిమా పేరు గుర్తులేదు, మాకు తెలిస్తే కింద నేను సబ్ టైటిల్స్ లో ఇస్తా. ఒక 2-3 మెంబర్స్ ఫ్యామిలీస్ ఒక బీచ్కి వెళ్తారు. వెళ్తే లైక్ ఒక హోటల్లో ఉంటారు, హోటల్ వాళ్ళు ఇంకొక ప్లేస్ ఉంటుంది, అక్కడ బాగుంటది ఎలాంటి పిల్లలు. ఓల్డ్ మూవీ, మూవీ పేరు ఓల్డ్. యంగ్ ఉంటారు కాకపోతే ఓల్డ్ అయిపోతారు పిల్లలు. 1 day లో 1 hour లో పుడతారు పిల్లలు, అదే కదా ఓల్డ్ మూవీ. అది మన ఇండియన్ ఇండియన్. అవును, యా. ఆ మూవీ చూసినప్పుడు నేను ఆ బీచ్ కోసమే మూవీ అంతా చూసిన. బీచ్ మాత్రం సూపర్ ఉంటది. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆ మూవీ చూసిన వైబ్ నాకు ఇంకా అట్లనే ఉంది ఇక్కడ. అదే డగ్ 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 చుట్టూ కొండలు చెట్లు ఉండే వరకు సైడ్స్కి నాకు డగ్ 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 అంటుండే. ఎందుకంటే ఆ మూవీలో కూడా గంటకి లైక్ జనరేషనే మారిపోతుంది. అవును. సో నాకు ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు బయట అంటే వ్యూ చాలా బాగుంది, కానీ ఒక టైప్ ఆఫ్ ఏమంటారు యాంగ్జైటీ అంటారు కదా, అది ఉండే ఫుల్గా. ఎప్పుడు వెళ్ళిపోతాం అనేసి. బట్ ఆ బీచ్ని ఇట్లా చూసుకుంటుంటే ఒక సీనరీని చూసినట్టు అనిపించింది నాకైతే. సూపర్ అంటే సూపర్ ఉంది. మళ్ళీ లైక్ ఆరెంజ్ కలర్ సన్సెట్ అయిపోయింది కాబట్టి ఇంకా సూపర్ ఉండే. వ్యూ మాత్రం ఎంజాయ్ చేసినాం మేము. వ్యూ సూపర్గా ఎంజాయ్ చేసినాము. బట్ ఈ మధ్యలో నడిచేది కొంచెం డగ్ 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 డగ్, అడవి లోపల కదా అట్లనే ఉంటుంది. ఎటు నుంచి ఏ గోస్ట్ వస్తుందో అన్న భయం ఉండే, అట్లుండే. బట్ ఇక్కడ దాకా వచ్చేసినాం కాబట్టి ఇప్పుడు కొంచెం నేను ఫ్రీ అయిపోయినా, రిలాక్సింగ్ అనిపిస్తుంది. చెమటలు కూడా వచ్చేసినాయి ఆ నడుచుడికి. సో బాగా అనిపించింది, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మీలో ఎవరైనా లైక్ వాషింగ్టన్, కాలిఫోర్నియా, ఆరిగాన్ ఇట్లాంటి ప్లేసెస్లో ఉండే మాత్రం ఈ బీచ్ పక్కా విజిట్ చేయండి. కాలిఫోర్నియాలో కూడా ఫుల్ బీచెస్ ఉంటాయి, కానీ ఈ బీచ్ లాగా ఉంటుంది. దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్. యా, దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్. చాలా బాగుంది. కమ్ అండ్ విజిట్ దిస్ ప్లేస్. సెకండ్ బీచ్ థ్రిల్లింగ్, రొమాంటిక్, ఎవ్రీథింగ్. మంచిగా పిల్లలతో వచ్చి టైం స్పెండ్ చేయాలి సండేస్ లో అంటే సూపర్ ప్లేస్. మంచిగా ఫుడ్ తీసుకొచ్చుకొని మ్యాట్స్ వేసుకొని తినాలంటే మంచి ప్లేస్ అసలు. బ్లాక్ శాండ్ బీచ్. యా, బ్లాక్ శాండ్ ఇదంతా. బ్లాక్ శాండ్, బ్లాక్ రాక్. యా, మేము న్యూయార్క్ లో మొత్తం వైట్ శాండ్ తో చాలా బీచెస్ చూసినా, కానీ ఇదే ఫస్ట్ టైం నేను బ్లాక్ శాండ్ తో చూడడం. అది కూడా బాగా అనిపించింది. మొత్తం స్టోన్సే కదా. 2 స్టోన్స్ ఏరుకున్నావు కదా. నేను 2 స్టోన్లు ఏరుకున్నా. నాకు ఆ స్టోన్స్ చూడగానే లైక్ మనకేమంటారు సన్నరాయి పీట అని అంటారు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. లైక్ దాని మీద గీక్కొని ఫేస్ ప్యాక్ లాగా రాసుకుంటారు పాత కాలంలో. నాకు అవి చూడంగానే నాకు అది గుర్తొచ్చింది. మా అమ్మమ్మ నాకు చేసి పెట్టేది, నాకు అది గుర్తొచ్చింది. సన్నంగా కనిపించి లైక్ స్మూత్గా లావు ఉన్నాయన్నీ ఏరుకున్నా. పచ్చి పసుపు కొమ్ము ఉంటుంది కదా, దాన్ని ఇట్లా గీకుతే సన్నం పౌడర్ వస్తుంది, చాలా బాగుంటుంది, ఫేస్కి మంచిదని మా అమ్మమ్మ నాకు చేసి పెట్టేది. ఆ సన్నరాయి పీట అని చేపించి నాకు అది చూడంగానే లైక్ సేమ్ అనిపించింది. సో 2 స్టోన్లు తీసుకున్నా. ఆ స్టోన్ పిక్చర్స్ మేము ఇక్కడ పోస్ట్ చేస్తాం. నీ జేబులో లేవు కదా, కార్లో పెట్టేసిన. చాలా బాగుండే. బ్లాక్ స్టోన్ సాఫ్ట్గా ఉంది. నాకు అది ఫస్ట్ మా ఆయన ఫొటోస్ తీసుకుంటూ నేను పోగానే కింద రాయలేదు. ఆ క్లిప్ పెడతా నేను వీడియో తీసిన క్లిప్. ఏం చేస్తుంది అమ్మాయి, ఏం తీస్తుంది అని అనుకున్నా నేను. చాలా బాగుండే అవి స్టోన్స్. నాకు అంటే నేను మనకి అక్వేరియంలో వేసుకుంటారు కదా, ఇట్లాంటివే వేసుకుంటారు. కొంచెం చిన్న పర్ల్స్ లాగా ఉంటాయి కదా, అట్లాంటి స్టోన్స్ తీసుకుంటారు. కానీ నాకు అవేం వద్దని పెద్ద రాయి ఒకటి తీసుకున్నా. బాగా అనిపించింది. అట్లా జరిగింది మాది ఇవాళ ఈ డే. 14th డే చాలా బాగా జరిగింది. అడ్వెంచరస్, థ్రిల్లింగ్ బాగుంది. డే ఎండింగ్ ఇంకొక 1 hour జర్నీ ఉంటుందేమో. అది మొత్తం అయినాక ఇంకొకటి మనకి యాక్చువల్గా ఒలింపిక్ నేషనల్ పార్క్లో రూబీ బీచ్ ఉన్నది. రూబీ బీచ్ మనం ఇవాళ కవర్ చేయలేము. మేబీ నేను డ్రైవ్ చేయగలిగితే దూరం ఒక 100 miles 200 miles వెళ్ళిపోదాము. లేకపోతే రూబీ బీచ్ దగ్గరలో చూసుకొని రేపు ఇంకొక నేషనల్ పార్క్కి వెళ్తాము.
సో ఆ నేషనల్ పార్క్ రేపు చూద్దాము గైస్. హోటల్కి వెళ్ళిన తర్వాత ఏ హోటల్ రూమ్ చూపిస్తాము, తర్వాత ఏ రెస్టారెంట్కి డిన్నర్ ఏం చేస్తామో చూపిస్తాము. స్టే ట్యూన్డ్ గైస్. లెట్స్ గో నౌ. లెట్స్ గో టు అనదర్ డెస్టినేషన్. కీప్ వాచింగ్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియో. గాయస్ ఇది రూబీ బీచ్ పార్కింగ్ లాట్ పక్కనే స్టెప్స్ ఉన్నాయి కిందకి నడవడానికి. గడ్డి వెనకాల మొత్తం బ్లూయిష్ కలర్ బ్లాకిష్ కలర్ ఉంది కదా, అది మొత్తం సముద్రమే, అదే బీచ్. ఆ వ్యూ పాయింట్ మేము ఇంకా మిస్ అవుతున్నట్టే, ఎందుకంటే చీకటి అయిపోయింది కాబట్టి. సో మనకి ముందట ఇక్కడ అంటే పార్క్ వెళ్ళొచ్చు, కింద దాకా వెళ్ళొచ్చు, చూడొచ్చు, కానీ ఓవర్ నైట్ ఇక్కడ స్టే చేయకూడదు అనమాట. సో మీకు ముందట చూపిస్తాను. ఇది పార్కింగ్ లాట్ కదా, పార్కింగ్ లాట్ నుంచి మెయిన్ రోడ్డు అండ్ బీచ్ మాత్రం అసలు అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇట్లా ఇది రూబీ బీచ్ కదా, ఓవర్ నైట్ యూస్ ప్రొహిబిటెడ్. సో ఇట్లా స్ట్రైట్ లోపలికి వెళ్తే ఇదే పార్కింగ్ స్పాట్. ఇందాక నేను మీకు చూపించిన పార్కింగ్ స్పాట్ ఇది మాకు ఆన్ ద వేలో ఉంది. మేము నెక్స్ట్ వెళ్ళే డెస్టినేషన్కి ఆన్ ద వేలో ఉంది, కానీ ఇది మిస్ అయింది. మేబీ మీకు ఇది పిక్చర్ నేను చూపిస్తాను, పెడతాను ఎక్కడన్నా ఈ వీడియోలో. మేము ఇప్పుడు ఇటువైపు వెళ్తున్నాము, రైట్ సైడ్ వెళ్తున్నాము. గాయస్ డే 14 మేము ఉండబోయే హోటల్ ఇదే, క్వీన్ బెడ్. రూమ్ బాగుంది, చిన్నగా సింపుల్గా. ఇక్కడ హ్యాంగర్స్, ఓ సింకు, రెస్ట్ రూము, చాలా క్లీన్గా ఉంది. డిన్నర్కి డెన్నిస్ వచ్చినాము, లోపలికి వెళ్ళి చూద్దాము. డెన్నిస్ డైనర్కి వచ్చినాము. అమెరికాస్ డైనర్.